వాసుదేవ, అందరికీ నమస్కారం అండి. మన భాగవతంలోని మొట్టమొదటి పద్యం చదువుకుని క్లాసులోకి వెళ్దాం. శ్రీ కైవల్య పదంబు చేరుటకనై చింతించదన్ లోకరక్షాయిక ఆరంభకు భక్తపాలన కళా సౌరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలుస దృగ్యాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకు. బాలకృష్ణుని స్మరించుకుంటూ పోతన గారు భాగవతం ప్రారంభం చేశారు. ఇక మనం క్లాసులోకి వెళ్దాం. కేసెస్ మనం చెప్పుకుంటున్నాం. ఆ కేసెస్లో ఈవిడికి గాల్ బ్లాడర్లో స్టోన్ అనమాట. అయితే గాల్ బ్లాడర్లో స్టోన్కి మందు ఏంటి అన్నదానికంటే కూడా ఆ నొప్పి వచ్చినప్పుడు ఆవిడ ఎలా ఉంది అన్నదానికే మందు వేశారు. అక్కడ సిమ్టము ఆ క్షణంలో ఆవిడ ఎలా ఉంది, ఆవిడ పరిస్థితి ఏంటి అనేది గిలగల్లాడిపోతా భయంతో నీళ్ళు అని అడిగేది. వాటర్ బాగా దాహం, చెమటలు ఏమీ లేవు, పల్స్ చూస్తే విపరీతంగా కొట్టేసుకుంటుంది. విలవెల్లాడిపోవడం అన్నది చూసినట్టు ఎగోనీ విత్ పెయిన్. ఆ గిలగల్లాడిపోవడం ఎగోనైజ్డ్, టాసింగ్ అబౌట్, అటు ఇటు కొట్టేసుకోవడం. అక్కడ ఎకోనైట్ సెలెక్ట్ చేశారండి. ఈ డాక్టర్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ని బట్టి ఎకోనైట్ 30x వేశారు. 30 వేరు, 30x వేరు. 30 అనేదేమో 30C, అంటే మనం మామూలుగా అలవాటు ప్రకారం వాడే మందు అనమాట. 30x అంటే ఇది 30C అంటే సెంటిసిమల్ పొటెన్సీ. మామూలుగా నక్స్వామికా 30, 200, 1M, 10M ఇవన్నీ సెంటిసిమల్ పొటెన్సీ. ఇది డెసిమల్ పొటెన్సీ. 6x, 3x, అలాగే 30x. ఎకోనైట్ 30x వాడాక 5 నిమిషాల్లో రిలీఫ్. ఆ పెయిన్ ఎకోనైట్ ఇండికేట్ అయితే అలాగే పనిచేస్తాను. క్షణాల మీద తగ్గిపోతాయి బాధలు. నిలవలు ఆడిపోయేవాడు, అప్పటికప్పుడు బాధ రిలీఫ్ వచ్చేస్తుంది, వెంటనే రిలీఫ్ అనమాట. అయితే లక్షణాలు ఏం తీసుకున్నారు అంటే ఎగోని, విలవెల్లాడిపోవడం, విపరీతమైన భయం, పల్స్ కూడా ఫుల్గా బౌండింగ్ ర్యాపిడ్, పొడిగా ఉంది, చర్మం చెమటలేదు. ఇలా తీసుకుని మొత్తానికి మనిషి విలవెల్లాడిపోవడం అన్నది ప్రధానం అండి బాధతోటి. అక్కడ ఎక్కువనేటి వేసి ఈవిడి నెక్స్ట్ కేసు ఏమిటంటే ఈవిడి భుజం బిగుసిపోయింది. యాంకైలోజర్ అంటే బిగుసిపోవడం. భుజం జాయింట్, షోల్డర్ జాయింట్ బిగుసిపోయింది. దాంతో కూడా బాగా సన్నగా అయిపోయిందండి. సన్నగా అయిపోయి ఇంకా బిగుసిపోయింది. ఇంకా మిగతా సిమ్టమ్స్ ఏమి లేవు. స్పీడ్గా చిక్కుపోతుందని చెప్పి ట్యూబర్కులర్ టెండెన్సీ ఉందని ట్యూబర్కులను వేశారండి. ఆ ట్యూబర్కులను వేస్ట్లోకి ఇది మళ్ళీ నార్మల్ అయింది. 10 daysలో తగ్గిందని చెప్తున్నారు డాక్టర్ గారు. ఇవన్నీ కూడా బాగా ఎక్స్పర్ట్స్ చేసిన కేసులు ఇవన్నీ. మనం ఏం చేసామంటే మనం వాళ్ళ ఆశీస్సులతోటి ఇవన్నీ తీసుకుని ఒక గ్యాదర్ చేసి లెసన్ తయారు చేసాం. ఇందులో ఎక్కడ ప్రతి కేసులోనూ కూడా మనం చూసి మన అనుభవాలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఎక్కడికక్కడ. అయితే ఇక్కడ స్పీడ్గా చిక్కుపోతుంది అన్న దాన్ని బట్టి ట్యూబర్కులనం వేశారు. ట్యూబర్కులనం వాళ్ళు అలా వారం రోజుల్లో బక్కపలచగా అయిపోతారు. ఇప్పుడు అంత స్పీడ్గా చిక్కుపోతుంటారు అన్నమాట. emaciation, tendency to lose flesh, ankylosis shoulder. ఈ కుర్రాడు ఏమిటంటే దగ్గు, రెస్ట్లెస్నెస్, వస్తువులు ఇసిరేస్తున్నాడు, పాపం. అయితే మెయిన్ ఏంటంటే ఇక్కడ మ్యూజిక్ ఎమ్యులరేషన్ అండి.
అతన్ని అడిగితే మ్యూజిక్ ఉంటే అతనికి ఇంకా ఎలాంటి బాధలైనా తగ్గిపోతాయి, అన్ని బాధలు మర్చిపోతాడు, డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. డ్యాన్సింగ్ అనమాట అండి. అంటే మామూలు డ్యాన్సింగ్ కదండి, ఎవరికి టాలెంట్లో వేశారు అతను. టాలెంట్లో హిస్పానా, మామూలు డ్యాన్సింగ్ కదండి, మైకేల్ జాక్సన్ డ్యాన్సింగ్. ఆ ఎలా ఏ మూమెంట్ ఎలాగా తిప్పుతాడో కూడా తెలియదు అనమాట. మనకి ఎవరికి అలా తిరగవు, అంతలాగా అంత నాక్గా అంత టాక్టిఫుల్ గా డ్యాన్స్ చేస్తారు. అంటే అది డ్యాన్సింగ్ ఒకటి ఉంది, మ్యూజిక్ ఎమ్యులేషన్. ఆ మ్యూజిక్ ఎమ్యులేషన్ అనేది పెక్యులర్ ఫీచర్ అన్నమాట. ఎవరికో ఒకసారి రాజమండ్రిలో పిల్లవాడికి ఒంట్లో బాగపోతే వెళ్ళాం, మా మాస్టర్ రావణ గారు నేను. వెళ్తూకి అక్కడ ఒక క్యాసెట్ టేప్ రికార్డర్ పెట్టి ఉంది. క్యాసెట్ అందులో ఉంది. ఏంటంటే ఈ టేప్ రికార్డర్ మీ అబ్బాయి పక్కనే అన్నాం. అతను కొంచెం ఇలా పాట ఆన్ చేస్తూకి ఫీవర్ కూడా తగ్గిపోతాడండి, టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. అంటే అతను పెక్యులర్గా ముఖేష్ పాటలు వింటాడు. ముఖేష్ పాటలు ఏవో పాత సింగర్ ఒక ఆయన ఉన్నారు కదండి, ముక్కుతో పాడతారండి. జీనాయ మరణాయ కుసుతో శివా జానా కహా, అలాగా ఆయన ముఖేష్ గారు అన్నమాట. ఆ పాట విన్నాడంటే ఏదైనా అప్పుడు ఎంత కష్టంలో ఉన్నా సరే వెంటనే ఎమ్యులేషన్ వచ్చేసింది కుర్రాడికి. అంత ఎక్సలెంట్ రిలీఫ్ చూసామండి. సిమ్టమ్స్ ఇంత ఎలా పనిచేస్తాయి అనుకున్నాం. అసలు కూడా ఇక్కడ ఏంటంటే విపరీతం దగ్గు ఉంది, వస్తువులు విసిరేయడం. ఎందుకంటే టాలెంట్ జిల్లాలో డిస్ట్రక్టివ్ మైండ్ ఉంటుందండి, కన్నింగ్ మైండ్ ఉంటుంది. కన్నింగ్ డిస్ట్రక్టివ్ రెండు ఉంటాయి. విపరీతంగా రెస్ట్లెస్నెస్ గా ఉండి మీరు కాయలేరు, అతను ఆఫ్ చేయలేరు. ఓ పక్క తీసేస్తుంటే మీరు ఎలా పట్టుకుంటారో రెండో పక్క అప్పుడు పడగొట్టేస్తాడు అంతే, అంతలా ఉంటుంది. కానీ మ్యూజిక్ పెట్టారో అలా కూల్గా అయిపోతాడు అంతే, లేదా హ్యాపీగా డ్యాన్స్ చేస్తాడు. అది టారెంచులా హిస్పానా. టారెంచులాలో రెండు మందులు కదండి, టారెంచులా హిస్పానా, టారెంచులా క్యుబెన్సిస్. క్యుబెన్సిస్ అంటే ప్యాథాలజీ అండి, అంటే రాచకొండు, భయంకరమైన మంట, కార్బంకులు, ఇవన్నీ క్యుబెన్సిస్. టారెంచులా క్యుబెన్సిస్. టారెంచులా హిస్పానా అంటే సైకలాజికల్ యాంగిల్ అండి. ఇక్కడ కూడా క్యాన్సరస్ కండిషన్స్ ఇలాంటిలో పనిచేస్తాయి, చాలా డీప్ మెడిసిన్. సాలిపురుగుది, స్పైడర్. చేత ఆ అబ్బాయికి ఆ దగ్గు రిలీఫ్ వచ్చేసింది టారెంచులా వేసాక. ఈయన ఏమిటంటే అన్కాన్షియస్ లో ఉన్నారు. ఇతనికి ఎర్రటి ఇటక పొడవులాగా యూరిన్ అవుతుంది, పక్క బట్టలు ఎలా లాగుతున్నాడు. పక్క బట్టలు లాగడం అంటే అలాగే ప్రిక్కింగ్ ఆఫ్ ది బెడ్ క్లోత్స్. అలాగే స్పృహ లేదు, అన్కాన్షియస్. ఇంకోటి ఏంటంటే దవడ జారిపోద్దండి, లోయర్ జా డ్రాప్స్ అంటారు, లోయర్ జా డ్రాప్స్. ఆ దవడ జారిపోతే మాత్రం ఆ సీరియస్ కండిషన్, లైకోపోడియం పడుతుంది. అలాగే దవడ జారిపోయింది, ఎదురుకి ఇలా ఉంది, అన్కాన్షియస్ లో ఉన్నాడు, దవడ జారిపోయింది. తర్వాత తలగడ గాలేబుని పట్టుకుని ఇలా పీకుతున్నాడు, కార్పోలాజియా అంటారండి, పక్క బట్టలు పీకడం, ప్రికింగ్ ఆఫ్ ది బెడ్ క్లోత్స్. ఇంకోటి ఏమిటంటే యూరిన్ తెలియకుండా అయిపోతుంది. అందులో రెడ్ శాండ్ అంటే ఎర్రగా ఏదో ఎండుమిరపకాయ తొక్కలు తొరకలు తొరకల్లాగా అలాగా ఉంటున్నాయి బట్టలు అంటుకుని, యూరిన్ తెలియకుండా అయిపోతుంది. సీరియస్ కేసు ఇది. లైకోపోడియం వేశారు 200. ఇక్కడ ఎవ్రీ 2 hours వేశారంటే ఇంకా మనిషి ఇంక ప్రాణం పోయే పరిస్థితి. వెంటనే రిపీట్ చేశారు. 6 hours లో నిద్రపోయాడు. నిద్రపోయి తర్వాత అతను రికవరీ వచ్చేసింది. అతను మాస్టర్ గారు ఇక్కడ వచ్చిన కాస్ట్ నోట్ చెప్పారు. ఈ జారిపోతారు చూసారంటే మందు వేస్తారు మీరు, మళ్ళీ మామూలుగా నోరు మూసేస్తాడు, ఇలా దవడ కింద జారిపోయింది అలా నార్మల్గా వచ్చేస్తుంది. మీరు లంచ్ చేసి వస్తాను ఇంటికి వెళ్ళకూడదని చెప్పారు. ఎందుకంటే మళ్ళీ జారుతుంది అటండి, ఒక అరగంట గంటలోనూ ప్రాణం పోతాడు. అంటే చాలా కాషియస్గా దగ్గరే ఉండాలటండి రెండో డోస్ వేయడానికి.
సెకండ్ డోస్ వేయడానికి. మళ్ళీ జారుతుందంటే ఇంకో డోసు వేయాలన్నమాట. ఇంకో డోసు లేకపోతే అతను ప్రాణం పోతుంది. ఆ డోసు వేయగలిగితే మళ్ళీ బ్రతికేస్తాడు వాడు. అంచేత మీరు లోయర్ జార్ డ్రాప్స్ కొంచెం బాగానే ఉన్నాడు, మీరు మందు వేసాక కొంచెం నోరు మూసాడు, ఆ డ్రాపింగ్ తగ్గిందని భోంచేస్తానండి అని వెళ్ళకూడదు. తప్పనిసరిగా దగ్గరే ఉండాలని చెప్పారు నాయక్ గారు. ఆయన చాలా కేసెస్ చూశారండి ఇలాంటివి. లైకోపోడియం సేవ్ చేసింది అతను, ఇంత సీరియస్ గా ఉండి ప్రాణ ప్రమాదంలో ఉన్నవాడిని. ఇక్కడ ఏంటంటే యాప్సెస్, చీము. ఈ చీము శైలీషే వేశారు. అరిచేతిలో చీముగాడ్లు వచ్చింది. ఆపరేషన్ ఏం చేశారంటే యాంపుటేషన్, అక్కడ చేయి తీసేయాలన్నారు. అయితే అతని లక్షణాలు ఏంటంటే చెమట, కాళ్ళకి చేతులకి చెమట ఆడుతుంది, వాసన అండి. ఇక్కడ మామూలుగానే కాళ్ళు చేతులు దుర్వాసన అనమాట. ఎక్స్ట్రీమ్లీ అఫెన్సివ్ ఫీట్. అక్కడ శైలీషియా పట్టుకున్నారు. శైలీషియాలో కొంచెం మెతకదనం, పిరికితనం, ఏదైనా కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఇవన్నీ ఉంటాయండి. చలికి ఉండలేకపోవడం, చిల్లీ పేషెంట్, చలి తట్టుకోలేడు. అంటే శైలీషియా టైపు మనిషి అనుకోండి, శైలీషియా వ్యక్త. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చీము మందులు ఉంటాయండి. మెర్క్సాల్ ఒకటి, శైలీషియా ఒకటి, ఎపార్సాల్ ఒకటి, ఇవి 200 అలా వేయాలన్నమాట అండి. తక్కువ పవర్లో వేసారనుకోండి, 6 పవర్లోనూ అలా వేస్తే చీము ఎక్కువైపోతుంది. కాషన్ ఏమిటంటే మెర్క్సాల్ వేయాల్సి వచ్చినా, శైలీషియా వేయాల్సి వచ్చినా, లేకపోతే హెపార్సాల్ వేయాల్సి వచ్చినా, ఇవన్నీ కూడా 200 వేయాలి. చీము లాగేయాలంటే, అబ్జార్బ్ అయిపోవాలంటే తక్కువ పవర్లో వేయకూడదు. కానీ క్యాల్కేరియా సల్ఫ్ ఉందండి, అది కూడా చీము లాగేస్తుంది, ఫస్ట్ అంత అబ్జర్వ్ అయిపోతుంది. కానీ చల్లగా ఉండాలి అతనికి. హెపార్ సల్ఫ్కి చలి పడదు, నొప్పికి చాలా సెన్సిటివ్గా ఉంటాడు, చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతాడు, చలి పడదు. కొంచెం నక్సమాంకాలా ఇరిటేట్ అయిపోవడం అయ్యి ఉంటుంది, ఓవర్ సెన్సిటివ్. అదే క్యాల్కేరియా సల్ఫ్ చల్లగా ఉండాలి, చీము చిక్కగా ఉంటుంది. ఉండి అక్కడ క్యాల్కేరియా సల్ఫ్ మాత్రం 30లో వేస్తారు, మిగతాది మాత్రం మెర్క్సాల్ కానీ హెపార్ సల్ఫ్ కానీ ఇవన్నీ 200 పడతాయి. అవంతా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి విని మనం నోట్ చేసుకుని ఎప్పుడైనా అవసరమైనప్పుడు అలా ఫాలో అవ్వాలి వాడు. అంటే ఇక్కడ కేసు మానసిక ప్రవర్తన మీద బేస్ అయిన కేసులు టారెంటులా. తర్వాత అత్యంత పెక్యూరియర్ సింప్టమ్స్ ఏంటంటే ఎర్రటి ఇసుకలాంటి మూత్రం, దవడ జారిపోవడం, లోయర్ జా డ్రాప్స్, దుర్వాసన, చీవుగడ్డ. ఈ కొన్ని కేసులు నేను అవాయిడ్ చేశానండి. ఈ కేసు మీకు నోట్స్లో పెడతాను సూచనగా. ఇంకెక్కడ తీవ్రత అంటే ఎకోనైట్లో అంటే ఇక్కడ ఎక్యూట్నెస్ అనమాట, విలవిల్లాడిపోవడం, ఎగోనీ విత్ పెయిన్. సడన్ గా వచ్చేసింది కంప్లైంట్, ఒక ఉప్పెనలాగా వచ్చేసింది, అది ఎకోనైట్. అదే దాహం లేకపోవడం, చన్నీటి చల్లగా ఉండాలనుకోవడం ఎపిస్. నాట్రమ్ సల్ఫ్ ఏమో ఉదయం మార్నింగ్, అంటే డయేరియా, విరేచనాలు. ఇవి కేసులు. ఈ కేసుల తర్వాత ఇది మనం చెప్పుకున్నామా అనుకుంటున్నాను, ఈ హిస్టీరికల్ బిహేవియర్. వీటి అస్తమానం డాక్టర్ ఫోన్ చేసేయడం, కేకలేసేయడం, ఇంపేషన్స్, షీకింగ్, స్క్రీమింగ్ ఫర్ ఎయిడ్, వస్తున్నారా రావట్లేదని అడగడం, మూడీగా ఉండడం, హిస్టీరికల్, చిన్నదానికే కోపం, అది కాకుండా అహంభావం, ఎగోటిజం, ఫ్లాట్నే వేశారు.
ప్లాటినం వేస్లోకి ఆవిడ బిహేవియర్ మారిందన్నమాట. తర్వాత ఇక్కడ వేళ్ళు వాసిపోయి ఫైలేరియల్, ఈ చూపుడు వేలు వాపు. దీనికి ఏం చేశారంటే జస్ట్ చిన్న ప్రిస్క్రిప్షన్ ఇది, హైడ్రోకోటైల్. హైడ్రోకోటైల్ మామూలుగా ఫైలేరియాకి వాడతారు, హైడ్రోకోటైల్ మదర్ టీచర్ వాడతారు. ఇక్కడ 6x వేసారు ఆయన. వేసాక బాగా తగ్గిందని. మరి తగ్గకపోతే హైడ్రోకోటైల్ ఎందుకు సజెస్ట్ చేస్తారు? తగ్గిన కేసులు ఉన్నాయన్నమాట బాగా. ఈవిడ ఏంటంటే కాన్స్టిపేషన్, మోషన్ అవ్వదు. అయితే పగలే బాధలు, రాత్రులు ఏముండదు. మొండి మలబద్ధకం, రాత్రిపూట బాగుంటుంది. మిడోరినం వేశారు అంటే మిడోరినం పగల బాధలు, సిఫిలినం రాత్రి బాధలు అని అంటారు. కానీ ఎక్కువ అలాంటి దానికి ఎక్కువ కట్టుబడి ఉండేది సిఫిలినమే. సాయంత్రం 5లోకి ఎముకల్లోని సలుపులు వచ్చేసి బాధ వచ్చేస్తుంది, రాత్రి అంతా బాధ ఉంటుంది, ఎప్పుడు తెల్లారుతుందిరా బాబో అన్నట్టుగా ఉంటారు వాళ్ళు సిఫిలినం వాళ్ళకి, నైట్ సఫరర్. మిడోరినం డే టైం బాధలు ఉంటాయి, పర్వాలేదు, ఇది అటు ఇటుగా ఉంటుంది, నైట్ టైం కూడా ఉంటే ఉండదు. ఇక్కడ ఏమిటంటే మిడోరినం వేసారు, కాన్స్టిపేషన్ తగ్గిపోయింది ఆవిడ. ఇంకా నేట్రమ్ సల్ఫ్ ఒంట్లోకి, ఈ నేట్రమ్ సల్ఫ్ లో మామూలుగా మనకు నేట్రమ్ సల్ఫ్ మనకు గుర్తొచ్చేదల్లా ఏంటంటే ఈ తేమ వాతావరణం పడదు వీళ్ళకి. వర్షాకాలం ఆస్తమా వాళ్ళకి ఆయాసం ఎక్కువ వచ్చేస్తుంది, బాగా ఫ్లమ్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్లమ్ ఊరిలోకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. యాంటీమ్టార్స్ లో కూడా ఫ్లమ్ ఎక్కువ ఉంటుంది, కానీ గురక వినబడదు, కానీ ఎంత పైకి తీద్దామన్నా రాదు. ఫుల్ నిండిపోయి అంటే లంగ్స్ నిండా, కానీ బయటికి రాదు. అంటే అది ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. అది యాంటిమోనియం టార్టారికం. ఎక్యూట్ ఆస్తమాలో వాడతారు, పిల్లి మూతలు గురకుంటే వాడతారు. సేమ్ అంతా ఫ్లమ్ వీళ్ళకి ఉంటుంది, కానీ ఇలా ఓద్దామంటే బయటికి ఏదైనా అంటే వచ్చేస్తుంది, ఈజీగా బయటకు వచ్చేస్తుంది, వాళ్ళకి రాదు. అది వర్షాకాలం ఎక్కువ అండి నేట్రమ్ సల్ఫ్. వర్షం తేమగా ఉండే వాతావరణాల్లో తేడా వచ్చేస్తుంది, పడదస్తారు. తేమ వాతావరణం పడదు, వర్షాకాలం పడదు. అయితే వీళ్ళకి సైకాలజీ ఎలా ఉంటుంది? సైకాలజీలో మాత్రం సడన్ గా ఒక ఇంపల్స్ లాగా వచ్చేస్తాను అనమాట, తన ఒళ్ళు తెలియని కోపం. ఆ ఒళ్ళు తెలియని తనంలో ఏంటంటే తాను పొడిచేసుకుంటాడు, హోమిసైడల్ ఇంపల్స్ అనమాట అది. అంటే తను తాను చంపేసుకోవాలని, అది తను ఎంతో ఆఫ్ చేసుకుంటుంటాడు. అది తను ఆత్మహత్య చేసేసుకోవాలనుకుంటాడు. అనుకుంటే ఏంట్రా బాబు నాకు ఎలా వచ్చేస్తుంది, చచ్చిపోతానేమో అన్న, చంపేసుకుంటానేమో అని అల్లిపోతూ ఉంటుంటాడు, భయపడిపోతుంటాడు. అతను అలా బలవంతంగా ఆఫ్ చేసుకుంటుంటాడు. కానీ తను ఒక్కోసారి కంట్రోల్ లేకపోవచ్చండి. ఇంటెన్స్ రిస్ట్రెయింట్ టు ప్రివెంట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఒక అతను ఇలాగే ఎంత కోపం వస్తే పొయ్యిలో కొరకంచి తీసుకుని ఇలా పట్టేసుకున్నాడు అంతే. సెల్ఫ్ డిస్ట్రక్షన్, హోమిసైడల్, నేట్రమ్ సల్ఫ్ 200 days. మామూలుగా అయితే ఇంకా అయిపోవరు 10 అలా వేయాలి. ఇక్కడ కూడా దేనికి ఇతను మానసిక స్థితితో పాటుగా రెక్టల్ అల్సర్ ఉంది, రక్తంలో పుండు ఉంది. ఈ మానసిక స్థితి ఉంది కనుక చనిపోవాలని విపరీతంగా ఒక ఎమోషన్ వచ్చేస్తుంది, ఆఫ్ చేసుకుంటున్నాడు బలవంతంగానే. దానికి వేస్తే రెక్టల్ అల్సర్ కూడా తగ్గిపోయింది, నేట్రమ్ సల్ఫ్ వేశారు. క్యాన్సర్ అండి, ఈ క్యాన్సర్ కార్టిలేజినస్ సార్కోమా అంటే మెత్తటి బోన్లా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, కార్టిలేజ్. అది ఈ చెవుడిప్ప కార్టిలేజ్, ముక్కు కొస కార్టిలేజ్, బోన్స్ కార్టిలేజ్. అలాగే ఎముకలు ఎండింగ్ లో కార్టిలేజెస్ ఉంటాయి, మృదులాస్తి. ఆ ఎముకలు ఇంకో ఎముకలాగా కలిసే చోట కార్టిలేజ్ ఉంటుంది. ఇవి కార్టిలేజ్ క్యాన్సర్. ఈ కార్టిలేజెస్ ఎఫెక్ట్ అవుతాయండి ఆర్జెంటమ్ మెట్లో. ఆర్జెంటమ్ మెట్ అంటే సిల్వర్,
వెండి అనమాట. ఎక్కువగా లారింగ్స్ ఉంటుంది చూసారంటే స్వరపేటిక, అది దెబ్బతింటదండి, టీబీ వచ్చేస్తుంది. ఓ ఎంత ముద్ద ముద్దల కింద పడిపోతా ఉంటది ఫ్లెమ్. ఇక్కడ కూడా కార్టిలేజ్ ఎఫెక్ట్ అయింది కనుక క్యాన్సర్ వచ్చేసింది ఇవిడ. కార్టిలేజినస్ సార్కోమా. సార్కోమా అంటే హార్ట్ క్యాన్సర్, గట్టి క్యాన్సర్, గట్టి రాయిలా ఉంటుంది. ఇక్కడ కుడి వైపు a woman with a rapidly growing cartilaginous sarcoma and the right second rib, ఫిస్ట్ సైజ్, ఏకంగా పిడికలు అంత ఉంది అది, ఉండ, ఆ కంతి. ఎక్స్రే వేశారు, మందులు వాడారు, ఇవన్నీ చేశారు, ఏమి పని చేయలేదు. ఆర్జెంటమాట్ వేశారు, ఇక్కడ పొటెన్షియల్ ఐరన్ ఆర్జెంటమాట్ వేశారు. ఈ స్టేజ్లో మామూలుగా క్యాన్సర్ కంతి కనుక 30 వేస్తామండి, అయితే 30-200. యాక్టెడ్ ప్రాంప్ట్లీ, సార్కోమా కంప్లీట్లీ క్యూర్డ్ ఇన్ 3 weeks. 3 weeks ఇండికేట్ అయితే కేసులు ఎలా ఉంటాయనేది మనం చూడాలన్నమాట. ఏమిటంటే ఈ ఫెలోపియన్ ట్యూబుల్లో చీము చేరింది. ఈ అండాశయాలకి గొట్టాలన్నమాట ఉన్నాయి, అక్కడి నుంచి రిలీజ్ అయ్యి ఎగ్గు గర్భకోశంలోకి వస్తుంది. అండాశయంలో గొట్టాలు మాత్రం అక్కడ చీము పట్టేసి విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంది పక్క బట్టలు సైడ్లు. సెన్సిటివ్ టు టచ్ అండ్ ప్రెషర్ ఆఫ్ క్లోదింగ్, అక్కడ బట్ట కూడా పైన ఉంచుకోలేకపోతున్నారండి. మనకేంటంటే లోపల చీము ఉందా లేదా కూడా కాదండి, బట్ట పైన టచ్ అవనివ్వట్లేదు, తెలిసిపోయింది డ్రగ్ లెకసిస్. ఎందుకంటే లెకసిస్లో మెడ చాలా సెన్సిటివ్గా ఉండి మెడ దగ్గర ఇలా కాలరు ఇలా టచ్ అనేది సరే ఊపిరి అన్నట్టుగా ఉంటుంది. అదే పరిస్థితి ఈవిడికి, ఇక్కడ బట్ట టచ్ అవ్వట్లేదు, ఉంచుకోలేకపోతుంది. సెన్సిటివ్ టు టచ్ అండ్ ప్రెషర్ ఆఫ్ క్లోదింగ్, ఇదే లెక్సిస్. అది కాకంటే కునుకు పడుతుండగా ఎక్కువైపోతుంది. ఆన్ గోయింగ్ టు స్లీప్, అగ్రవేషన్ ఆన్ ఎంటరింగ్ స్లీప్, ఆన్ గోయింగ్ టు స్లీప్ అని ఉంటుంది మన రెపర్సరీలో అక్కడనే, అండ్ ఆన్ వేకింగ్, లేచాకనే చాలా ఎక్కువగా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. కునుకు పడుతుండగా నొప్పి వచ్చేస్తుంది అనుకోండి, ఇంకేముంది లెక్సిస్. ఆన్ గోయింగ్ టు స్లీప్. తర్వాత మెన్సెస్ అవ్వలేదు ఇంకా. లెక్సిస్లో ఇంకో లక్షణం ఏంటంటే మెన్సెస్ ఫ్లో అయితే మాత్రం రిలీఫ్ వచ్చేస్తాయని బాధలు అయ్యేది. మెన్సెస్ ఆగితే పెయిన్స్ ఎక్కువైపోతాయి. ఎంత బాగా పట్టుకున్నారో చూడండి ఇక్కడ. ఇక్కడ ఇదే మన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇలా పైకి ఎత్తి పట్టుకుంది అనుకోండి, ఇలా సరిగ్గా ఆ టచ్ అవనేమో, టచ్ అయితే బాధ ఎక్కువైపోతుంది, సరిగ్గా ఇలాగా ఆ బట్ట ఇలాగా పైకి ఎత్తి పట్టుకుంది. పట్టుకుంట్లోకి ఎలా ఉందమ్మా అంటే అసలు ఈ ఈ గౌన్ కూడా ఇలా టచ్ అవనవట్లేదని బాబు అంటారు, భరించలేకపోతున్నాను అంటారు. అది లెక్సిస్. అంచేత మనం కూడా అక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని వెళ్ళిన వెంటనే ఎలా ఉందన్నది ఒక అరగంట కూర్చోవాలి అక్కడ. కునుకు పడుతుండగా అంటే మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, ఆన్ గోయింగ్ టు స్లీప్. అలాగే నిద్రపోయి లేచాకనే. దగ్గు కూడా ఎలా కునుకు పడుతుండగా దగ్గు వచ్చేస్తుంది అనుకోండి, లెక్సిస్ పడచ్చు. కానీ లెక్సిస్ ఎక్కువ డోసులు వేయకూడదు, రిపీట్ చేయకూడదు. అక్కడ మాత్రం లెక్సిస్ 30 దగ్గు అయితే. బ్రాంకో న్యూమోనియా, ఇప్పుడు చెప్పుకున్నాగా యాంటీటార్ట్, శ్వాసనాళాల్లో కఫం చేరిపోయింది, ఊపిరాడట్లేదు, కఫం బయటికి రాదు, నేట్రల్ సర్కులో ఈజీగా వచ్చేస్తుంది. లార్జ్ కలెక్షన్ ఆఫ్ మ్యూకస్ ఇన్ బ్రాంకై బట్ నథింగ్ కమ్స్ అప్. మనంత ఉండిపోయినప్పుడు ట్రై చేస్తే వచ్చేస్తే ఫ్రీ అయిపోతారు, అస్సలు రాదు. ఊపిరితిత్తుల నాళాల్లో భారీగా కఫం చేయడం కానీ బయటికి రాదు. ఛాతీలో శ్లేష్మం చేరిపోయింది, ఊపిరితిత్తులు ముడిచిపోయి ఎటెలెక్టాసిస్ అంటే ఊపిరితిత్తులు ఆ స్పందన లేదనమాట.
అది బాగా అడ్వాన్స్డ్ ఆస్తమా కండిషన్ లోను సేవ్ చేస్తుందండి. యాంటీమోనియం టార్టారికం, యాంటిప్టార్ట్. అలాగే ఇక్కడ ఇలా పిల్లు చేరిపోయి ఇక్కడ మనకు ఆనవారు ఏంటంటే పిల్లి మోతడు గుర్ర 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 నిలబడుతూ ఉంటది. ఏమో స్లాష్ ముందు చూస్తే చాలా ఉంటది, బయటికి రాదు, ఎంత ట్రై చేసినా రాదు. అలాగే అప్పుడే పుట్టిన పిల్లలు లోపల ఉమ్ము నీరు తాగేస్తారు. ఉమ్ము నీరు తాగేసి గుర్రు గుర్రు గుర్రమని చాలా డేంజర్, రిస్క్. అప్పుడు కూడా యాంటీడాట్ సేవ్ చేస్తారు. ఎప్పుడైనా పుట్టి అరగంట అవుద్ది, ఉమ్ము నీరు తాగేసారు, ఊపిరి అందడం లేదు, అప్పుడు కూడా ఆ కుర్రాన్ని యాంటీడాట్ సేవ్ చేస్తారు. 30. ఇదేమిటంటే అల్యూమినా అంటే రక్త విరేచనాలు. రక్త విరేచనాలు, రక్తంలో పెయిన్. అయితే ఒక లక్షణం ఏంటంటే, అంటే మోషన్కి వెళ్దాం అనుకుంటుంటే యూరిన్ కూడా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మామూలు యూరిన్ పోసుకున్నప్పుడల్లా మోషన్ అయిపోతూ ఉంటుంది. అదే ఉంది దీంట్లో. యూరిన్ పోసుకున్నప్పుడల్లా మోషన్ అయిపోతూ ఉంటుంది. అది కరెక్ట్. అంటే రెక్టల్ క్యాన్సర్ మీద కూడా పనిచేస్తుంది. ఇది కేవలం ఇక్కడ మోషన్స్ డీసెంట్రీయే, వికట విరేచనాలే. కానీ రెక్టల్ క్యాన్సర్ మీద కూడా అల్యూమినా పనిచేస్తుంది. ఏంటంటే యూరిన్ పోసుకున్న వల్ల మోషన్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ లూజ్ ఎవాక్యుయేషన్ విత్ టెనిస్మస్. టెనిస్మస్ అంటే తీప్ అండి. తీప్ అంటే విపరీతమైన పీకేస్తున్నట్టుగా నొప్పి. ప్రెస్సింగ్ టు స్టూల్ పాస్డ్ విత్ డిఫికల్టీ. యూరిన్ ఎస్కేప్స్ ఇన్వాలంటరీ. యూరిన్ అయితే మోషన్ కూడా అయిపోతుంది. అల్యూమినా 200 వేశారు. రిలీవ్డ్ ది పెయిన్ అట్ వన్స్. వెంటనే నొప్పి తగ్గిపోయింది. కన్ఫర్మింగ్ హానిమాన్స్ కురువింగ్ సిమ్టమ్స్. ఈ కేసులు మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకున్న కేసులు. నెక్స్ట్ కేసులోకి వెళ్తాము. ఇది జ్వరం అనమాట. ఈ జ్వరంలో కెమమిల్ల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో చూసారండి. మామూలు జ్వరంలోనూ ఇలాగే ఉంటారు, జ్వరం లేకపోయినా ఇలాగే ఉంటారు. ఎలా ఉంటారంటే తిట్టడం, అబ్యూజివ్, ఇన్సల్టింగ్, అవమానించడం. అబ్యూజివ్, ఇన్సల్టింగ్. ఎవరో డాక్టర్ని 25 ఏళ్ల యువకుడు తీవ్రంగా ఆగి ఆగి వచ్చే జ్వరం అంటే ఇంటర్మీడియట్ ఫీవర్కి మంచం మీద ఉండిపోయాడు. అతను డాక్టర్ వచ్చాడు, ఏమయ్యా ఎలా ఉందా అన్నాడు. అంటే కోపంతో ఊగిపోతాడు, డాక్టర్ని తిట్టేసాడు అంతే. డాక్టర్ కోపం రాదండి. అప్పుడు డ్రగ్ తెలుస్తుంది, ఏమయ్యాలో తెలుస్తుంది. మామూలుగా మంచి డాక్టర్ అయితే నవ్వుకుంటాడు, డాక్టర్ కాకపోతే కోపం వస్తుంది. ఇదే నేను ఇంత కష్టపడి వచ్చాను, నన్ను తిట్టేటేటి రాలేదు. కరెక్ట్గా డ్రగ్ పడిపోద్ది అనమాట. అంటే అబ్యూజ్, ఇన్సల్టింగ్ కెమమిల్ల వాడు. ఇంకోటి కోపంగా విసుగ్గా సమాధానం. ఆన్సర్స్ స్నాపిష్లీ. ఈ స్నాపిష్ అనే పదం కెమమిల్లాలోనే ఉంటుందండి. అదిగాక పోవయ్యా ఉండక్కర్లేదు, వెళ్ళిపో ముందు. ఇరిటబిలిటీ. సెన్స్ డాక్టర్ హోమ్. మీ ఇంటికి పో ముందు అంటాడు. ఎవరు ఉండకండి ఇక్కడ, వెళ్ళిపోండి బయటికి. కంపెనీ అవర్స్ ఉంటుంది, ఎవరి దగ్గర ఎవరిని ఉండదు. ఈ యాటిట్యూడ్ ఉందనుకోండి, ఇది ఏ జబ్బు అనేది అనవసరం. కెమమిల్ల అయితే తగ్గిపోద్ది, జ్వరం అయితే జ్వరం తగ్గిపోద్ది, ఏదైనా సరే. కడుపు నొప్పి అయితే కడుపు నొప్పి తగ్గిపోద్ది. అంటే లక్షణాలు ఇవి, కెమమిల్ల లక్షణాలు. కెమమిల్ల తట్టి నాలుక మీద డ్రైగా అంటే అప్పటికప్పుడు వేసేమాట, వెంటనే తగ్గిపోయింది. అబ్యూజివ్ అంటే చేస్తారండి. ఇంటర్మీడియట్ ఫీవర్, ఆగి వచ్చి జ్వరం, మలేరియా లాగా. కానీ కెమమిల్ల మనిషి కనుక కెమమిల్ల తగ్గిపోయింది. పాపం దూషించడం, దీన్ని బట్టి వేశారు. ఈవిడికి ఏమిటంటే ల్యాక్ క్యానినం అండి. ల్యాక్ క్యానినం టాన్సిల్స్ పెయిన్ కదండి. ల్యాక్ క్యానినంలో ఒక మెయిన్ సిమ్టమ్ ఏంటంటే ఆల్టర్నేట్ సైడ్స్. లెఫ్ట్ వచ్చి తర్వాత తగ్గి రైట్ వస్తుంది, రైట్ వచ్చి తగ్గి లెఫ్ట్ వస్తుంది, అటు అటు మారుతూ ఉంటుంది అన్నమాట ల్యాక్ క్యానినంలో. వీడి గొంతు నొప్పి అలాగే లెఫ్ట్ వచ్చింది ముందు, తర్వాత రైట్ వచ్చింది.
మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళింది. అలాగే అటు ఇటు ఇటు అటు మారుతుందని చెప్పి అదే లక్షణం మీద చమమిల్ల లేఖ్యాన్నం చన్నం వేశారండి. చన్నంతో తగ్గిపోయింది. అదే కదా ఒక గౌట్ కేసులో కూడా ఆవిడ బెడ్ రీడన్ అయిపోయారు. అయితే ఆయన చెప్పారు ఎడం పక్కన వచ్చిందంటే తగ్గి కుడి పక్క వస్తుంది, కుడి పక్క వచ్చిన తగ్గి ఎడం పక్క వస్తుంది. మరి ఆయన అబ్జర్వ్ చేసిన ఆయన చాలా గొప్ప అండి. అంత ఫోన్లోనే కదా మరి, వెళ్ళలేదు. చాలా బాగా తగ్గిపోయింది. లేఖ్యాన్నం వేసే కావిడికి అసలు బెడ్ రీడన్ అయిపోయిందల్లా మామూలుగా తిరుగుతుంది, మామూలుగా మసులుతున్నారు. ఇప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. మొత్తానికి సిమ్టమ్స్ ఆల్టర్నేట్ సైడ్స్, ఇది మెయిన్. అది మాస్టైటిస్ బ్రెస్ట్ స్వెల్లింగ్ అవ్వచ్చు, ట్రాన్స్రైటిస్ అవ్వచ్చు, లేకపోతే రొమాటిజం కీళ్లవాతం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా మొరాలిటీ అది ఆల్టర్నేటింగ్ సైడ్స్. ఈవిడి రంభం మెటాలికం వేశారండి. ఈవిడికి రంభం మెటాలికం అంటే ఇక్కడ గొంతు పక్షవాతం వచ్చేసింది, ఫేస్ పక్షవాతం వచ్చేసింది. ఏంటంటే ఈవిడ సీసం లెడ్ ఉండే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఈవిడ ఇంకా మింగరాకపోయేది. దీన్ని బల్బార్ పారాలసిస్ అంటారు. బల్బార్ పారాలసిస్ అంటే ముఖం గొంతు కండరాల పక్షవాతం. ఈ బల్బార్ పారాలసిస్ లో కూడా ఉమ్ము కూడా కాటనీ సలైవ అంటే ఏదో దూదిలాగా వస్తుంటదండి ఉమ్ము. అది కూడా బల్బార్ పారాలసిస్ లో అలా ఉంటుంది. బెడ్ రిడన్ అయిపోతారు. అంచేత లక్షణాలు ఏం తీసుకున్నారండి, ఇక్కడ పక్షవాతం వచ్చేసింది, మింగడం కష్టం, నెర్వస్ సిస్టమ్ అంతా దెబ్బతినేసింది, ఎయిల్మెంట్స్ లో లెడ్ ఎక్స్పోజర్, బల్బార్ పారాలసిస్, డిఫికల్టీ స్పీకింగ్, సైలెంట్. రంభం మెట్ మనం 6 పవర్లో వాడుతుంటాం కదా మామూలుగా ఏదైనా. ఈయన 5 వేశారు. 5 ఈయనకి ఎక్కడ దొరుకుతుంది? 6 దొరుకుతాయి. రంభం మెటాలికం 5. మనం మామూలుగా ఇప్పుడు డాక్టర్లు 5 వేయాలని లేదండి, 30 వేయచ్చు. కానీ డ్రగ్ పట్టుకోవడం మెయిన్ అండి. ఈవిడి లెడ్కి ఎక్స్పోజ్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మాట కష్టంగా ఉంది, మింగడం కష్టంగా ఉంది. ఇంకోటి ఏమిటంటే ప్లంబం మెటాలికం చాలా గ్రేట్ మెడిసిన్ అండి. ఎందుకంటే ఎక్కడైతే పక్షవాతం వచ్చిందో ఆ పార్ట్ ఎండిపోతాయి. ప్యారలైజ్డ్ పార్ట్ ఇమాసియేట్స్, ఎండిపోద్దండి. అలాగే పెరాలసిస్ ఆఫ్ ఎక్స్టెన్సార్ మజిల్స్ అంటే ఇప్పుడు మొత్తాడు కానీ తెరవలేడు. మొయ్యడం ఫ్లెక్షను, తెరవడమో ఎక్స్టెన్షను. ఇలా మోస్తాడు, తెరవలేడు. ఒక్కొక్కడికి ఇలా మోస్తాడు, ఇలా తెరుస్తాడు, ఒకవేళ రాదు బయటికి, ఒకవేళ అలాగే ఉండిపోద్ది. అది కూడా పెరాలసిస్ ఆఫ్ ఎక్స్టెన్సార్ మజిల్స్ అండి, ప్లంబం మెటాలిక్. అలా ఇంకో మందు ఉందండి, అది గ్రేట్ మెడిసిన్, కురేర్ అని యారోపాయిజన్. అది విషప బాణాలు తయారు చేస్తారు. సౌత్ అమెరికాలో ఆ సంతల్లో అమ్ముతారు. కురేరాలు తయారు చేసిన ట్రైబల్ పీపుల్ ఆ బాణాలు అందులో ముంచి వీళ్ళు తయారు చేస్తారు. ఈ పొలాలు వ్యవసాయాలు పాడు చేయకుండా యానిమల్స్ కొట్టడానికి అనమాట. ఆ విష బాణాలు తయారు చేస్తారు కురియర్. కానీ మనకు వైద్యపరంగా ఈ పక్షవాతానికి పనిచేస్తారు. చెయ్యి ముడవగలడు కానీ తెరవలేడు. అలాగే మయాస్థీనియా గ్రావిస్ అని ఒకటి ఉందండి. అంటే మొత్తం కండరాలన్నీ పక్షవాతం వచ్చేసి అలాగే ఏర్పడిపోతాయి అంతే. ఇంకా చాలా తీవ్రమైన ప్రాబ్లం అది. చాలా కేసులు కురియర్తో తగ్గాయండి. చాలా మంది డాక్టర్లు కురియర్తో తగ్గించారు. అది ఒకటి, ప్లంబం మెటాలికం ఒకటి. ఇక్కడ అది ఎందుకు వచ్చింది అంటే పెరాలసిస్ ఆఫ్ ఎక్స్టెన్సార్ మజిల్స్, చాపే కండరాలు. ఎందుకని వచ్చింది ఆ ప్రస్తావన? సపోజ్ పిచ్చి కుక్క కరిసింది, ర్యాబిస్ వ్యాక్సినేషన్ వేశారు. ఆ ర్యాబిస్ వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల పాదం ఫుట్ డ్రాప్ వచ్చేసింది. పాదం ఏలబడిపోద్ది. ఇంకా నడుస్తుంటే ఇలా ఈడ్చేస్తుంటారు తప్ప పైకి లేవదు. అది ఆ పాదం పైకి లేవదు.
ఫుట్ డ్రాప్ అంటారు. అంటే ఏమైందండి, ఇలా ముడిచే కండరాలు కాకుండా ఇలాగా ఇలా పైకి లేకపోయింటే ఎక్స్టెన్సార్ మజిల్స్ ప్యారలైజ్ అయిపోయి ఆ ఫుట్ డ్రాప్ కి కొరియర్తో తగ్గించిన కేసులు ఉన్నాయి. అంటే మనం నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తూ ఉండాలండి. ఇప్పుడు ఏం చేస్తాం, ప్లంబోమెట్ చదువుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కన్నా మందులు ఎన్నో వచ్చినాయి, కొన్ని మందులు తీసి చదువుకోవాలి. సింపుల్ గా ఉన్న మెటీరియల్ గా తీసుకుని ఒక్కసారి చదివేయాలన్నమాట. ఇందులో ఈ లిస్ట్ లో ఏమొచ్చాయో అవి ఒక గంట 2 గంటల్లో బ్రీఫ్ గా చదివేసుకోవాలి. చదువుకోవడానికి కెంటో మెటీరియల్ గా తెలుగులో ఇస్తానండి, తయారు చేస్తున్నాను. ఆ తెలుగులో కొంచెం అర్థమయ్యేటట్టుగా బ్రాకెట్ లో ఇంగ్లీష్ పదజాలంతో ఇస్తాను అనమాట. అంటే కెంట ఒరిజినల్ పేరా లాగా ఉంటుంది. దానికి తెలుగు వెర్షన్ కింద పేరా 2 పేరా ఉంటుంది అనమాట. అప్పుడు మనం తెలుగు చదివేసుకుంటా ఉంటాం. అది ఇంగ్లీషు వచ్చిన వాళ్ళకి కూడా తెలుగు ఈజీగా మాతృభాష కదా అంటే అది గబగబా అయిపోద్ది. ఒక అరగంటలో డ్రగ్ పూర్తిగా చదివేస్తామండి. అదైతే అలా అలా ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మన లాంగ్వేజ్ మదర్ టంగ్ కాదు కదా, ఇదైతే బాగా ఈజీగా అర్థమైపోద్ది కూడా. ఇది అలా తయారు చేస్తున్నాను, తయారు చేయించగా మీకు ఇస్తాను అదే ఆ బుక్. అంచేత ఏమిటంటే గంట చదువుకోవచ్చు, ఎలియన్స్ కీనోట్స్ చదువుకోవచ్చు, బోరిక్ చదువుకోవచ్చు. వీటిలో ఏదైనా తింటే మీకు నచ్చింది. అన్నింటిలో ఇన్ఫర్మేషన్ ఇంచుమించుగా ఒకలాగా ఉంటుంది. బోరిక్లో ఫస్ట్ పారాగ్రాఫ్ అనమాట, దీని గురించి జనరల్ గా రాసింది, అది ఒకటి చదువుకుంటే సరిపోదు. లేకపోతే వేమవరం వెంకటరమణ శర్మ గారిది సంపూర్ణ మెటీరియల్ గా చదువుకుంటే అంతా కలిసి ఒక పేజీ ఉంటుంది, లేదా 2 పేజీలు ఉంటుంది. మొత్తం చేస్తాను అందులో. అలా చదువుకుని కొద్ది నాలెడ్జ్ ఈ ప్లంబోమెట్ సంగతి తెలుస్తుంది, కొరియర్ సంగతి తెలుస్తుంది. రాసుకోవాలి, కొరియర్ చదువుకోవాలని అనుకోవాలన్నమాట. మనం సంకల్పించుకోవాలి ముందు, అది ఏమైనా చదువుకోవాలని అనుకోవాలి. టాలెంట్లో హిస్పేనా చదువుకోవాలని అనుకోవాలి. అదేంటి మ్యూజిక్ ఎమ్యులేషన్, డాన్సింగ్, ఇలాగెన్నో. ఒక పాయింట్ పట్టుకుంటే ఎక్కడో చోట తగులుతుంది మనకు. స్లోగా ఎక్యుమిలేట్ అవుతుంది సబ్జెక్ట్ అంతా. ఈ పాప చూడండి, ఈ అమ్మాయి కొంచెం తెలుగు తక్కువతాను. అయితే ఏమైంది, 6 ఏళ్ళు అలా ముక్కులో పీక్కుంటా ఉండేది, ఏళ్ళు పెట్టుకుని, నోటి చుట్టూ పొక్కులు. సొరియాసిస్, ఫ్యామిలీలో సొరియాసిస్ ఉంది, సిఫిలిస్ వ్యాధులు ఉన్నాయి వాళ్ళకి. అంటే సిఫిలిస్ వ్యాధులు అంటే సిఫిలిస్ వచ్చేసిందంటే ఆ భయానికి రావచ్చు. నైట్ టైం ఎముకల నొప్పులు, విపరీతంగా దుఃఖంగా ఉండడం, విచారం మనిషిలోను, జుట్టు అంతా ఊడిపోవడం, ఇవన్నీ సిఫిలిస్ లక్షణాలు అన్నమాట. సిఫిలిస్ మయాదం లక్షణాలు. ఇవి చూసుకున్నారు డాక్టర్. చూసుకుని ఏం చేసింది, ముక్కులో వేళ్ళేటి తిప్పుకుంటాం కదా నులి పురుగులు, ఫస్ట్ రెమెడీ వేసారు క్షణావన్నం. తర్వాత స్కిన్ ఎరప్షన్స్ గ్రాఫైటిస్ 200 వేసారు. మెర్కవైరస్ అంటే మెర్క్సాల్ చందనం వేసారు తర్వాత. అంటే ఎక్స్పర్ట్ వేస్తారండి ఇలాగా. మామూలుగా లిస్ట్ కింద మనం వరుసగా వాడేసి కదా, ఆయన అంచనాలు ఆయనకు ఉంటాయి ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి. మెర్కవైరస్ అన్నం వేసారు, తర్వాత సిఫిల్నమ్ అన్నం వేసారు, ఈ వరుసలో వేశారు. క్షణవర్ణము, గ్రాఫైటిస్, మెర్కవైరస్, సిఫిల్. వాటిలోకి ఆవిడకి బాగా రిలీఫ్ వచ్చింది, నార్మల్ అయింది, ఆ బుద్ధిమాన్యం అది రికవర్ అయింది. సల్ఫర్ కేసు అనమాట. అలాగే డబుల్ విజన్, ఇద్దరి కింద కనపడుతున్నారు. బిలియర్డ్స్ ఆడతాడు, డబుల్ విజన్ బిలియర్డ్స్ అంటే ఆ బాల్ 2 కింద కనపడతా ఉంటుంది. మరి గతంలో ఎడం చెవి చీము అణిచిపోవడం వల్ల, ఇంకోటి ఏమిటంటే అణిచిపోయడం ఒక హిస్టరీ. సరిగ్గా 11 గంటలకి కడుపులో ఖాళీ అయిపోతున్నట్టు ఎప్పుడు సల్ఫర్ వాళ్ళకి. మార్నింగ్ 11 o'clock ఎక్కడ కడుపులో దేవేస్తున్నాడు, ఖాళీ అయిపోయినట్టు ఆకలి చేస్తున్నట్టుగా ఉంటుంది. కొంతమంది ఈ ఖాళీ అయిపోతున్నదాన్ని ఏమంటారంటే ఏదో దుడుగ్గా ఉందంటారు. ఇంకొకటి ఏమంటారు ఏదో దొంగతనం చేసినట్టుగా ఉంటుందండి బాబు గుండెల్లో అని అంటారు. అలా ఎవరి ఎక్స్ప్రెషన్ వాళ్ళకి ఉంటుంది. ఏదైనా 11 అలా ఉంటుందా, అది ఎలాగ సల్ఫర్ అని అనుకుంటాం.
దీంతో పాటుగా ఆ చెవు అంట బాగా రావాలి వస్తుంటే ఏవో ఇంజక్షన్ చేయించుకుంటే తగ్గింది. ఇతనికి సల్ఫర్ సీఎం వేశారండి. వేసరికి డబుల్ విజన్ నార్మల్ అయిపోయింది. ఇవే సిమ్టమ్స్. ఈ పాప నెక్స్ట్ కేసు. ఈ పాప లోపస్ అనమాట. లోపస్ అంటే యాక్చువల్గా స్కిన్ క్యాన్సర్ అండి. ఈవిడికి స్కిన్ మీద బాగా తినేసినట్టుగా అయిపోయింది. కొంచెం ముఖం కూడా ఆక్వర్డ్గా అయిపోయింది. బాగా చిక్కుపోయి సన్నగా అయిపోయింది. దానికి ఏం చేసింది, ఆర్సినికం అయోడ్ వేశారు. లోపస్ అంటే ట్యూబర్కులర్ డయాసిస్ అని వాడుతుంది. డయాసిస్ అంటే స్వభావం. స్వభావం అంటే మైండ్ కాదు, మొత్తం శరీరతత్వం. జనరల్ హెల్త్ రెడ్యూస్డ్, ఎండిపోయినట్టు అయిపోయింది, చిక్కుపోయినట్టుగా. ఆర్సినికం అయోడ్ వేశారు. ఆర్సినికం అయోడ్ వాళ్ళకి చల్లదనం బాగుంటుందండి. వేశాక ఇవిడి ఒక 4 నెలల్లో పూర్తిగా నయమైంది అన్నారు. ఆర్సినికం అయోడ్ మనం వాడేది ఏంటంటే ఎక్కువ చల్లదనం బాగుండి విపరీతంగా డస్ట్ ఎలర్జీ ఉంటుందండి. తుమ్ములు వచ్చేస్తుంటాయి. ఆర్సినికం అయోడ్ 30 చాలా బాగా తగ్గుతుంది. అక్కడ మనిషి కొంచెం ఆర్సినిక్ లాగా చకచక క్విక్గా ఉంటాడు. ఆర్సినిక్ ఇతను కూడా క్విక్గా ఉంటాడు, స్పీడ్గా ఉంటాడు. అయితే చల్లదనం ఇష్టపడతాడు. ఈ చిన్న డస్ట్కి కానీ ఏదన్నా సరే దోగరకు కానీ వాసనగా తుమ్ములు ఎలర్జీ చాలా మందికి తగ్గింది. ఆ తుమ్ములు, ఆ డస్ట్ ఎలర్జీలు ఇవన్నీ. అయితే కొంచెం ఆర్సినిక్ టెండెన్సీ ఉండాలి, చల్లదనం ఇష్టపడాలి. మామూలు ఆర్సినిక్ ఆల్బమ్ వాళ్ళకి చలిపడతాం, ఇక్కడ చల్లదనం కావాలి. ఆర్సినిక్ అయోడ్ ఈ పాప కూడా ఈ ముఖం మీద ఉన్నదంతా తగ్గిపోయింది, నార్మల్ అయిపోయింది ఆర్సినిక్ అయోడ్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక మందు పరిచయం చేయబడింది ఒక చిన్న కేసు ద్వారానే. మనం చదువుకోవాలన్నమాట, ఇన్స్పైర్ అయ్యి మనం చదువుకోవాలి. అంటే జస్ట్ మనం విన్నాక మన కృషి కొంత ఉండాలండి. విన్నది ఎలాగా వదిలేస్తే మర్చిపోతాం, కనుక మళ్ళీ మనం చదువుకోవాలి ఇవన్నీ. ఈ పాప చూసారండి, ఇక్కడ మెడ మీద గెరింది వాసిపోయింది. సోలెన్ సెర్వికల్ గ్లాండ్, జ్వరం. ఒక వింత లక్షణం ఉందండి ఎప్పుడు కూడా. మరి స్ట్రేంజ్ రేర్ పెక్యులర్ కదా, ఆ పెక్యులారిటీ తగిలితే ఆ మందు పనిచేస్తుందా లేదా ఇలాంటి అనుమానాలు ఏమి ఉండకూడదండి. ఈ అమ్మాయికి ఏంటంటే నేను తలకిందులుగా నిలబడినట్టు ఉందని అనిపిస్తుందటండి. కాళ్ళు పైకి వెళ్ళిపోయినట్టు తల కిందకు వచ్చేసినట్టు ఆవిడకి అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూడాలి ఈ పాయింట్? మనం రిపర్టరీలో వెరిఫై చేయాలండి. ఎక్కడ వెరిఫై చేస్తాం? కాళ్ళు తేలిపోతున్నట్టుగా వెరిఫై చేయాలి. ఎలాగే లోయర్ ఎక్స్ట్రీమిటీస్ యాజ్ ఇఫ్ ఫ్లోటింగ్, కాళ్ళు తేలుతున్నట్టుగాని గాలిలో తేలుతున్నట్టుగా, లేదా శరీరం తలకిందులుగా అంటే లైట్నెస్. అక్కడ యాసిడ్ పాస్ వేశారు. యాసిడ్ పాస్ వేసిన తర్వాత 12 గంటల్లో జ్వరం నార్మల్కి వచ్చేసింది. ఒక పెక్యులర్ సింప్టమ్ పట్టుకుని జ్వరానికి మంది వేసారు, జ్వరం నార్మల్కి వచ్చింది. ఇవన్నీ కూడానండి ఒక రకంగా మంచి స్కిల్, ఆర్ట్ అనమాట. అంటే వాళ్ళు పెద్దలు చేసిన కేసులు ఎలా చదువుకునే కొద్దీ ఇలాగ పట్టుకోవాలి మనం అని మనకు ఒక ఇన్స్పిరేషన్. ఐ ఫీల్ యాజ్ ఇఫ్ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ మై హెడ్ అంద అమ్మాయి. అంటే రివర్స్ లో అనమాట అండి, శీర్షాసనం అలాగే అనిపించేస్తుంది అమ్మాయికి. ఏమంది ఆ పెక్యులర్ సింప్టమ్ చెప్పినప్పుడు దాన్ని పట్టుకోవాలి. ఇతనికి ఏమిటంటే కంటిలో పుండు వచ్చిందండి, నల్లగొడ్డు మీద. మెర్కకార్తో తగ్గిపోయింది. మెర్కకార్ కొంచెం మెర్క్సాల్ కంటే మెర్కకార్ కొంచెం ఉధృతం ఎక్కువ అండి. మెర్క్సాల్లో జగట విరేచనాలు అయితే మెర్కకార్లో రక్త విరేచనాలు అవుతాయి, శుభ్రం ఒరిసిపోతాయి. ఈ కేసులో ఏమిటంటే కార్నియల్ అల్సర్, కంటి నల్లగొడ్డు పైన పుండు. అదేంటి డిస్ట్రక్టివ్ అనమాట, తినేస్తున్నట్టుగానే. అయితే నైట్ టైం ఎక్కువ, ఎందుకంటే ఈ మెర్కురీ అంతా కూడా సిఫిలిటిక్ కదండి, బాధ నైట్ టైం. పక్క వేడికి చాలా బాధ ఎక్కువైపోయింది, చెమటలు అట్టేసి ఒళ్ళంతా వాసన. దాంతో ఏమిటంటే మెర్కకారు వేశారండి. మెర్కకారు ఒకటి, నైట్రిక్ యాసిడ్ ఒకటి ఈ కంటిలో పుండు మీద పనిచేస్తాయి.
నైట్రిక్ యాసిడ్ చురుకు చురుకుమని నొప్పులు ఉంటాయి, చురుక్కుమని పొడుతూ ఉంటది ఒక సూత్తో పొడిచినట్టుగా. ఈ మెరకకారు మాత్రం తినేసిన విపరీతమైన పెయిన్, నైట్ టైం విపరీతమైన పెయిన్, మరేం తెలియనంత. ఇక్కడ ఒక మెరకకారు ఇన్సిడెంట్ ఒకటి చెప్తారు. కాలేజీలో ఏదో అందరం ఒక చోట ఉంటే ఒక అబ్బాయి వచ్చండి, ఒక అతను పెద్ద ఆయన ఇలా ఉంగుని ఇలా కాళ్ళు పడేసుకున్నాడండి మాస్టారు అని. నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఏంటంటే మా అమ్మగారిని రక్షించాలి దాన్ని గబగబా ఇంటికి వచ్చాం. ఏంటి చెప్పమని అడిగితే ఆవిడకి ఈ జెనిటల్స్ మీద ఒక పుండు వచ్చేసిందండి. తినేసినట్టు అయిపోయింది. తినేసినట్టు అయిపోతే ఏమవుతుందండి మరి, యూరిన్ పోసుకుంటే ఆ పుండి మీద నుంచి రావాలి యూరిన్. భయంకరమైన మంట, కిలకలాడిపోయింది ఆవిడ. మేడం మెరకకారు తట్టి వేశారు, చాలా బాగా తగ్గిపోయిందండి. ఆవిడ మళ్ళీ లైఫ్ వచ్చేసింది, అంత బాగా తగ్గిపోయింది ఆవిడ. అంచేత ఈ తినేసి పుళ్ళు అనమాట, సిఫిలిటిక్ ఇది మెరకకారు. పెయిన్స్ వర్స్ అట్ నైట్, వర్స్ హీట్ ఆఫ్ ది బెడ్, రిఫ్యూజ్ అఫెన్సివ్ నైట్ స్వెట్. ఇంకా నాలుగు అంటే మెర్క్యూరీ టంగ్ ఉంటుంది, లార్జ్ ఫ్లాబీ టంగ్ విత్ ఇంప్రింట్స్ ఆఫ్ టీత్. ఇది మెర్క్యూరీ టంగ్ అనమాట. అంటే నాలుక సన్నం కాకుండా ఎంత ఉబ్బుపోయినట్టుగా ఉంటుంది. పళ్ళ గుర్తులు, అంచులు పళ్ళ గుర్తులు ఉంటాయి. అవి ఎప్పుడు నాలుక చూడమంటా ఉంటాం. అలా నాలుక ఏదో టంగ్ దట్ డస్ నాట్ లై అని ఒక పక్కన కూడా నాలుక అబద్ధం ఆడదట. డ్రగ్ కరెక్ట్ గా చెప్పేస్తారు మాట. నైట్రిక్ యాసిడ్ వేసేటప్పుడు అలాగే నాలుగు ఇలా నిలువుగా పగులు ఉందా లేదా చూస్తాం. అలాగే మెరకసాలు వేసేటప్పుడు కూడా మెర్క్యూరీ టంగ లేకపోతే అసలు మెరకసాలు వేయదు. నాలుగు ఉబ్బిపోయినట్టుండి పళ్ళ గుర్తులు ఉంటాయన్నమాట. అలాగా నాలుక చాలా చెప్తుంది అనే విషయం. యాంటిమ్ క్రూడ్ లో తెల్లగా కోటింగ్, ఇవన్నీ టంగ్ బేస్డ్ ఐడెంటిఫికేషన్, డయాగ్నోసిస్ సిమ్టమ్స్. మొత్తానికి మెరకకారుతో ఇతనికి కంట్లో ఉన్న పుండు తగ్గిపోయింది. ఎముక క్యాన్సర్ అండి ఈ కేసులో. నెక్స్ట్ కేసు ఇది ఎముక క్యాన్సర్, ఆస్టియోసార్కోమా. అయితే క్యాన్సర్ పక్కన అడిగారు, దవడ ఎముక క్యాన్సర్కి ఆపరేషన్ తర్వాత గాయం మానలేదు, ఆపరేషన్ చేయించారు, ఎంతగా మాటం లేదు. కన్నీళ్ళు తాగాలని ఉంటుంది, కడుపులోకి వెళ్ళి వేడెక్కినట్టే వాంతి అయిపోతుంది. ఫాస్ఫరస్ కదా మరి, అది కొంచెం చల్లగా నీకు తాగాలంటే తాగితే కొంచెం ఒక 2 minutes అయ్యాక వాంతి అయిపోతుంది. అది ఫాస్ఫరస్ చాలా మెయిన్ సిమ్టమ్. అది ఈ ఎండదెబ్బ తినేసిన వాళ్ళు వాంతులు అవుతూ ఉంటాయి. అప్పుడు కూడా అలాగే తాగాక ఒక నిమిషం పోయాక కొంచెం లోపల వేడెక్కాక నీళ్లు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఫాస్ఫరస్తో తగ్గిపోతాయి. చాలా కేసులు అలాగా రిలీఫ్ వచ్చింది. అదే పాయింట్ ఇక్కడ బేస్ చేసేది. డిజైర్ ఫర్ కోల్డ్ డ్రింక్స్ వామిటెడ్ యాజ్ సూన్ యాజ్ వారం ఇన్ ఇష్టం. ది వూండ్ హీల్డ్ బ్యూటిఫుల్లీ మానిపోయింది అంతే. ఇతను ఏమిటంటే నెక్స్ట్ కేసులో మొండి మలబద్ధకం, అటు ఇటు ఇటు తెగదొల్లేస్తానండి. దానికి కూడా టాలెంట్ చేశారు, డ్యాన్స్ చేసినట్టుగానే. డాన్సింగ్ కదా మరి, రోలింగ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ టు ఈజ్ ది డిస్టెన్స్. ఇబ్బంది తగ్గడానికి అటు ఇటు ఇటు దొల్లేస్తున్నాడు అనమాట. ఆ దొల్లేయడంలో ఆ జస్ట్ బిజారి అన్నాడు చూసారు. బిజారి అంటే వింత అయిన విషయం అనమాట. ఇది వెరైటీ. ఆ వెల దొల్లేస్తున్నాడు, ఇటు అటు అటు దొల్లేయడంలో టాలెంట్లో హిస్పానే వేశారు. 2 రోజుల తర్వాత మామూలుగా ప్రీమార్టన్ అయిపోయింది. అంటే అక్కడ ఎలా ఉన్నాడో పేషెంట్ అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత కాన్స్టిట్యూషన్ ఏమయ్యాలి లిస్టు అది ఉండదు, మన దగ్గర ఉంటుంది. ఆ లిస్ట్ పక్కన ఎట్టి ముందు పేషెంట్ చూడాలి. ఏది తెలియకపోతే అప్పుడు ఎలాగ తప్పదా లిస్టు. ముందు పేషెంట్ దగ్గర నుంచి ఏమవుతుందో చూడాలి. అంచేత ఈ కేసులు మనం చెప్పుకున్న కేసులు అక్కడ వరుసగా ఇచ్చారు. వ్యాధి పేరు మీద కాకుండా
రోగి శరీర తత్వానికి సంబంధించి ప్రత్యేక లక్షణాలు ఆధారంగా వైద్యం చేయడం. ఇంకా 10 కేసులు ఉన్నాయి. ఈ అబ్బాయి చూడండి, చాలా విచిత్రమైన కేసు అండి. ఇతను బ్లైండ్ అయిపోయాడు. అతను మెనింజైటిస్ వచ్చింది, మెదడువాపు వ్యాధి. 39 ఇయర్స్ వ్యాధి వచ్చిన తర్వాత 39 ఇయర్స్ బ్లైండ్. అతనికి ఏజ్ 39. డాక్టర్ ఏం చేశారు, కంటి సమస్య పక్కన వేశారు. పేషెంట్ మెంటల్స్ జనరల్స్ తీసుకున్నారు. తీసుకుని పల్సటల్లా టెండం వేశారు. పల్సటల్లా అంటే మైల్డ్ జెంటిల్ ఈల్డింగ్ డిస్పోజిషన్. అలాగే నెమ్మదిగా ఉంటారు, చల్లదాన్ని ఇష్టపడతారు, ఆయిల్ ఫుడ్ అది పడదు, తమని చెప్పేటప్పుడు ఏడుపు వస్తూ ఉంటుంది, మెతక, ఇవన్నీ అనమాట. ఫస్ట్లో టెన్నం వేశారు. మొదటి మోతాదు తీసుకున్న 4 వారాల తర్వాత అతనికి చూపు తిరిగి రావడం ప్రారంభమైంది. అంటే వింత అని అనుకోవచ్చు, నమ్మకం కలగకపోవచ్చు, కానీ జరుగుతుందండి. ఇది కరెక్ట్గా కాన్ఫిక్చువల్గా వేస్తే మాత్రం జరుగుతుంది. ఎందుకంటే వైజాగ్ నుంచి చూస్తూ యలమంచిల్లో దిగాడు ఒక అబ్బాయి. అతనికి చూపు లేదు. అక్కడ ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కెంటే చదువుతాడు, కెంటే క్లాసులు చెప్తాడు. ఆయన కెంట మెడికల్. అతను మందు వేసాక కంటి చూపు వచ్చేసిందండి. అది చాలా వింతగా ఎంతో పాపులర్ అయిపోయారు ఆ డాక్టర్ గారు. చాలా గొప్ప ప్రిస్క్రిప్షన్ అది. బ్లైండ్ ఫెలో గాట్ విజన్ ఆఫ్టర్ హోమియో మెడిసిన్. ఇక్కడ వైజాగ్ దగ్గర యలమంచి డాక్టర్ గారు ఇంత బాగా చేశారు కేసు. అంచేత ఇది సాధ్యమే. ఇది గుడ్డివాడి కళ్ళు వస్తాయి. పల్స్ట్లా టెన్నం వేశారు కదా అంటే ఏ మందు ఇండికేట్ అయితే ఆ మందు యారమెటల్ కావచ్చు, పల్స్ట్లా కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు. అసలు లక్షణాలు ఏంటో అవి సూట్ అవ్వాలి. ఆ లక్షణాలు ఏంటనేది మనం మెటీరియల్గా జాగ్రత్తగా చదువుకోవాలి. ఓవరాల్ గా మనిషిని బట్టి వేయడానికి ట్రై చేయాలి. వీళ్ళు లైకోపోడియం వేసారు అబ్బాయికి. కడుపులో అల్సర్ అనమాట, డ్యూయోడెనల్ అల్సర్. డ్యూయోడెనల్ అల్సర్ ఏమిటంటే ఎప్పుడు కూడా 4వ పాయింట్ అండి. తింటే నొప్పి తగ్గితే డ్యూయోడెనల్ అల్సర్ అండి. స్టమక్ తర్వాత ఉండే పేగు ఇలా కర్ర యూ షేప్ లో ఉంటుంది, అది డ్యూయోడెనల్. అది తింటే తగ్గితే డ్యూయోడెనల్ అల్సర్ దాని సింప్టమ్. అదే తింటే ఎక్కువైపోతే స్టమక్ అల్సర్, స్టమక్లో పుండు. అంటే అది తింటే తగ్గుతుంది. ఇక్కడ డ్యూయోడెనల్ అల్సర్లో అలా ఉంటుంది. మరి ఆర్జెంటిన్ నైట్రికం ఇలాంటి తింటే తగ్గే ఉన్నాయండి. యురేనియం నైట్రికం అని ఉంది, అది డ్యూయోడెనల్ అల్సర్ పనిచేస్తుంది. ఏదైనా తింటే నొప్పి తగ్గుతూ ఉంటుంది. యురేనియం నైట్రికం, ఆర్జెంటిన్ నైట్రికం, లైకోపోడియం తింటే తగ్గింది, కడుపులో పుండు, డ్యూయోడెనల్ అల్సర్. అలాగే చల్లటి నీళ్ళు తాగాలని ఉంది. వీడికి మ్యాలిషియస్ అంటే ఎవరి మీద కోపం వచ్చే వీడు పగబడేస్తాడు. తర్వాత యాంగ్రీ అని కాంట్రడిక్షన్, ఎదురు చెప్తే కోపం. లేకపోతే మరి స్పెషల్ డ్రగ్ అండి ఇది. చాలా సిమ్టమ్స్ ఉంటాయి, పెక్యులర్ సిమ్టమ్స్ ఉంటాయండి. అందులో మనకు తెలిసింది బాగా ఒకటి ఉందిగా, మరి లోకుగా ఉన్నామని వాయించేస్తాడు, పెద్దవాళ్ళ దగ్గరేమో చేతులు దండ కట్టుకుని నిలబడతాడు. హార్డ్ టు ఇన్ఫీరియర్స్, సాఫ్ట్ టు సుపీరియర్స్, అదనమాట లైకోపోడియం. మ్యానిపులేటివ్, లైకోపోడియంలో చాలా సిమ్టమ్స్ ఉన్నాయండి. మ్యానిపులేటివ్ అంటే ఏంటంటే ఏ ఏ ఎండక గొడుగు పడతాడు, అలాగే తిమ్మిని బెమ్మిని చేసి మొత్తానికి కార్యక్రమాలని ఎనీ మీన్స్ ఆ పని అయిపోవాలి, అలా ఉంటారు లైకోపోడియం వాళ్ళందరూ. ఇంక ఈ అబ్బాయిలో మాత్రం ఈ 4 లక్షణాలు తీసుకుని మంది చేశారు. డ్యూయోడెనల్ తగ్గిపోయింది. ఇందులో మెయిన్గా కూడా తిన్నాక కడుపు నొప్పి తగ్గడం. ఈ మామూలుగా డ్యూయోడెనల్ అల్సర్ సిమ్టమ్స్ ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వచ్చేస్తాయి ఇక్కడ. కానీ మిగతా లక్షణాలు బట్టి లైకోపోడియంతో తగ్గిపోయింది. ఈ అబ్బాయి కొలాప్స్ స్టేట్ అనమాట. ఇది పోస్ట్ ఆపరేటివ్ కొలాప్స్ స్టేట్. సర్జరీ జరిగింది, అది ఒళ్ళంతా చల్లబడిపోయింది. ఒళ్ళంతా చల్ల ఐస్లాగా అయిపోతే క్యాంపర్.
క్యాంఫర్ కలరాలు వేస్తారండి. ఫుల్ చల్లగా అయిపోతే చెమట అట్టదో, డ్రైగా ఉంటది, కొలాప్స్ అయిపోతారు. పెద్ద మోషన్ అవ్వదు, చాలా తక్కువ విరేచనం అవుతుంది. ఎంత తక్కువ విరేచనం అయినా కొలాప్స్ అయిపోయేటట్టు అనుకుంటాం. లోపల టాక్సిక్ గా అయిపోయాడు అనమాట. ఎప్పుడు కలరాలు. ఇక్కడ మనిషి ఆపరేషన్ తర్వాత ఒళ్ళంతా చల్ల ఐస్ అయిపోయింది. క్యాంపర్ 12 వేశారు, 12 పవర్లో వేసారు మాట. ఆ డాక్టర్ గారు వేసిన మంది కొలాప్స్, ఐసీ కోల్డ్నెస్ ఆఫ్ ది హోల్ బాడీ, థ్రస్ట్ ఫర్ ఇన్క్రెడిబుల్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్, మంచిలు 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 క్యాంపర్ వేశారు. అలా కొలాప్స్ డ్రగ్స్ గ్రూప్ కింద గుర్తుపెట్టుకోవాలి, చదువుకోవాలి కూడా ఎమర్జెన్సీలో. లారోసెరాసస్, క్యాంపర్, కార్బోవైజ్, ఇవన్నీ కొలాప్స్ డ్రగ్స్ అన్నమాట. చైనా, ఇవన్నీ ఒక కిట్లో సెపరేట్ గా పెట్టుకోమన్నారు. సెపరేట్ గా పెట్టి ఎక్కడో పెట్టేస్తాం మనం. అలా కాదు, గుర్తుగా పెట్టుకోవాలి. ఇవన్నీ కనపడతాయి కానీ ఎక్కడో పెట్టేసి కనపడదు. అసలు అర్జెంట్ కోసం మనం దగ్గరలో పెట్టుకున్నాం మనం. అలాగే వీటిని గుర్తుగా పెట్టుకోవాలన్నమాట. వెంటనే తీసిచ్చేలాగా. ఎంత వెంటనే అనుకున్నారండి, మాస్టర్ గారు మందులు ఇస్తా ఉంటే మరి కార్బోవేజ్ లో ఎయిర్ హంగర్ ఉంటదండి. అలా గాలి కావాలి, గాలి కావాలి, గాలి కావాలి, గాలి లేకపోతే ప్రాణం పోతుంది. ఇంకా మాస్టర్ మందులు ఇస్తున్నారు అక్కడ ఇంటి దగ్గర అడుగు మీద. ఎవరినో దూరం నుంచి చూశారు, ఆ కారులో తీసుకొస్తున్నారు అతన్ని. అతను ఏం చేశాడంటే కారు అద్దం దింపేసి తలకాయ బయటకు పెట్టాడు. గాలి కావాలన్నమాట అతనికి. మాస్టర్ లోపలికి కార్బోవేజ్ కోసం పరిగెత్తాడు. దూరం నుంచి చూసి, చూడండి మరి ఎంత క్విక్గా పట్టారో. ఇంకా పేషెంట్ రాలేదు, ఆ దారిలో ఉన్నాడు, దూరం నుంచి కనపడుతున్నాడు. మోరు తెచ్చుకుని అలా గాలి కోసం విలవల్లా ఆడిపోతున్నాడు. వెంటనే కార్బోవేజ్ కోసం పరిగెట్టాడు. కారు ఆఫ్ చేశారు, నోట్లో వేసేసారు. మనం కార్బోవేజ్ సేవ్ అయిపోయాడు. అంత ఎక్స్పర్ట్ అండి మాస్టర్ గారు. అన్నిటికంటే మెయిన్ ప్రేమ, దాంట్లోంచి అన్నీ వస్తాయి. ఇంకా ఇక్కడ ఈ కేసులో మాత్రం ఇది పోస్ట్ ఆపరేటివ్ కొలాప్స్. సర్జరీ తర్వాత ఒళ్ళంతా చల్లగా ఐక్యలాగా అయిపోయింది. చెమట ఉండదండి ఇక్కడ, క్యాంపర్లో చెమట ఉండదు. తర్వాత దాహం దాంతో క్యాంపర్ వేసి కొలాప్స్ దగ్గర గ్రూప్ కింద చదువుకున్నా మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకని వెంటనే అవసరం అవుతాయి కదా. ఇది వెంకా మైండర్ అని మామూలుగానే హెయిర్ కి దానికి వాడుతుంటారు. ఇక్కడ కానీ వింత లక్షణం ఉంటే పని చేద్దండి ఎప్పుడు. ఇక్కడేమో శుభ్రంగా రౌండ్ ప్యాచ్ వచ్చేసింది, కానీ వెంట్రుకలు వస్తున్నాయి చూసింది. వచ్చిన వెంట్రుకల్లా తెల్లగా ఉంది. రావడం మొత్తం ఇక్కడంతా ప్యాచ్ వచ్చింది, ఊడిపోయినాయి జుట్టు అంతానే. మరి కొత్త వెంట్రుకలు రావాలి కదా, వస్తున్నాయి కానీ తెల్లటి వస్తున్నాయి. అదే పెక్యులారిటీ. ఇలోపీషియా ఏరియాటా అన్నారు. 46 years old man had progressive hair loss. అలా రాను స్ట్రైకింగ్ ఫీచర్ వాజ్ that when new hair started to grow in these parts, it came in white or grey. Venka minor was given 200. The hair stopped falling. ముందు ఆగిపోయింది రాలిపోవడం. ఇచ్చింగ్ సీజ్డ్, దొర తగ్గిపోయింది. హెయిర్ గ్రూ బ్యాక్ ర్యాపిడ్లీ విత్ ఇట్స్ నార్మల్ కలర్. మామూలుగా నల్ల జుట్టే వస్తుంది. ఎంత బాగా పనిచేసింది మందు. పెక్యులారిటీ వల్లే పనిచేసింది. జుట్టు ఊడిపోతే వెంకమాయనరు అలా జుట్టు అలా జ్ఞాపకం పెట్టుకోకూడదు. ఆ పేషెంట్ యొక్క వింత లక్షణాన్ని పట్టుకోవాలి. ఎక్కడైనా సరే వింత కోసం వెతకాలండి, అసాధారణ లక్షణాల కోసం వెతకాలి. ఇది చూసారండి, నక్సమాంకాన్ని తెలిసిపోతుంది కదా అక్కడ. ఆ ముఖం అంతా సిమటిమలు ఆడిపోతా ఉంది. ఇక్కడ సేమ్ మిరపకాయలాగే ఉందండి. ఏంటట, రాక్షసుడు తీవ్రమైన పాపం. ఈయన ప్రాబ్లం ఏంటి, అసలు వాసన పోయింది. ఎనాస్మియా అంటే స్మెల్ తెలియట్లేదు. మరి స్మెల్ తెలియకపోతే ఎలాగ మరి? ఎప్పటి నుంచి స్మెల్ తెలియట్లేదు? ముఖానికి గాయం అయిన తర్వాత ఒక చెఫ్, ఈ చెఫ్ కదా మరి, 6 సంవత్సరాలుగా వాసన చూసే శక్తిని కోల్పోయాడు. దాన్ని పక్కన పడేశారు డాక్టర్ గారు. మనం అందరూ అలాగే చేస్తామండి. వాసన అంటే వాసన పోయిన మందులు ఏంటంటే వెతికేసుకోవడం కాదు. మనిషి ఎలా ఉన్నాడు, అదిగో ముఖం అలా ఉంది, నక్స్. దాని పక్కనట్టే అతను రాక్షస కోపం,
పచ్చళ్ళ కోరిక, విపరీతమైన పచ్చళ్ళు తినేస్తాడు. వైలెంట్ యాంగర్. ఫాస్టిడియస్ అంటే ప్రతిదీ ఖచ్చితంగా ఉండాలనుకోవడం అండి. ఏదీ నచ్చదు. ఫాస్టిడియస్ అంటే అర్థం ఏదీ నచ్చదు. ప్రతిదీ ఖచ్చితంగా ఉండాలి. గ్లాసులు వరుసగా పెట్టాలి, సరిగ్గా కడగాలి. ఎక్కడ చిన్నది ఉంటే చాలు మొత్తం అన్ని కడిగించాడు. ఇలా ఉంటుంది అనమాట నచ్చాలి. దీంతో పాటుగా పచ్చళ్ళు అవి ఎక్కువ తినడం, ఫ్యాట్ ఫుడ్ కూడా తినాలంటుంది. నెక్స్ట్ ఒక 30 వేశారు. వేసాక 14 days లో మళ్ళీ స్మెల్ తెలియడం మొదలైంది. నెక్స్ట్ మామూలుగానే మనిషి చూస్తే లక్షణం తెలిసిపోతుంది. ఈవిడ ఏమిటంటే యూరినరీ ప్రాబ్లం అంటే నొప్పి, చురుకు చురుకు నొప్పి, అస్తమానం యూరినేషన్ రావడం, యూరిన్ క్లౌడీగా అవడం. ఆ 3 తీసుకున్నారు. తీసుకుని బ్లాడర్ ఫ్రీక్వెంట్ అర్జింగ్, యురెత్రా స్టింజింగ్, పెయిన్ చురుకు చురుకు నొప్పి, యూరిన్ క్లౌడీ, ఈ 3 పాయింట్ తీసుకుని కెనాబిస్ సెటైవా 200 వేశారు. కొన్ని గంటల్లోనంటే ఆ రోజే తగ్గిపోయింది పెయిన్. అలా తగ్గిపోయిన కేసులు కూడా తెలుస్తుంది. కెనాబిస్ సెటైవా 30 వాడుతుంటాం మామూలుగానే, 200 కూడా వేయచ్చు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అలవాటు కొంత ఉంటుందండి. పొటెన్సీలు వాటిలో, రెప్యుటేషన్లోను గట్రా. సిస్టైటిస్ అంటే యూరినరీ బ్లాడర్ వాపు తగ్గిపోయింది అంతే, వితిన్ అవర్స్. ఈ లక్షణాలతోటి క్యాన్సారిస్ ఒకటి, కెనాబిస్ సెటైవా ఒకటి ఇలా వాడతారు. క్యాన్సారిస్ ఇంకా సివియర్ పెయిన్. అలా క్లిమాటిస్ ఒకటి. ఓపియం అండి అళ్ళిపోయింది. భయం కదా ఓపియం అంటేనే, భయపడ్డాక వచ్చే ప్రాబ్లమ్స్. భయపడితే వణికేస్తుంది, అలా అలా వణికేస్తుంది. ఏంటంటే చీకట్లో పెదాలు కాల్చుకుంది, ఏదో వేడిది ఎలా పెట్టేసుకుంది, కాలిపోయింది. అక్కడి నుంచి ఎందుకనో భయం పడేసుకుంది, కాళ్ళు చేతులు వణికేస్తున్నాయి. ఓపియం 200 వేసారు. వెంటనే ఆవిడ నార్మల్ అయిపోయింది. భయం అది పోయి చివరి అయిపోతుంది అది ఓపియం. ఈవిని అవమానించారు. అవమానం తర్వాత కలిగే కోపం, బాధ బయటికి చెప్పలేదు, కానీ ముఖం చెప్పేస్తుండే. చివాట్లు తిన్న మొహంలాగా ఉంటుందండి ముఖం. ప్యాప్సియాగ్రియా ఫేసు, నక్స్ ఫేసు రెండు ఒకలా ఉండవు. నక్స్లో ఎవరిని కొడదాం అన్నట్టుగా ఉంటుంది ముఖం, సరసరమంటారు. ప్యాప్సియాగ్రియాలో కూడా షార్ప్గా ఉంటాడండి, హర్ట్ అయినట్టుగా ఉంటుంది. హర్ట్, మెయిన్ హర్ట్ అండి, అది ప్యాప్సియాగ్రియా. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఇన్సల్ట్, ఎయిల్మెంట్ ఫ్రమ్ యాంగర్ అండ్ హ్యూమిలియేషన్. అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఒక మహిళకు అద్దెకుండే వ్యక్తి ఉన్నాడు చూసారండి, అతను ఏదో మాట అన్నాడు అతను ఇవ్వండి, దుర్భాషలాడడంలో అవమానం ఫీల్ అయింది. అక్కడి నుంచి గొంతు నొక్కేసినట్టుగా అయిపోవడం, ఆకలి పోవడం, ఇదంతా జరిగింది అనమాట. బాగా హర్ట్ అయిపోయింది. రెంట కొన్న అంట్లో ఆ హర్ట్ తర్వాత ఆవిడకి చాలా సిక్ అయిపోయింది. అయితే స్టాప్సియాగ్రియా 30 వేశారు. వేస్ట్లో కొంచెం మైండ్ కూల్ అయ్యి మిగతా ఈ గొంతు నొక్కేయడం అన్ని కూడా బాగా తగ్గినాయి. ఇలాగే ఒక సన్నివేశం జరిగింది, ముందు ఒకసారి చెప్పుకున్నాను. ఎవరో మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలను తీసుకొచ్చారు. మా ఫ్రెండ్ పేరు రామారావు, ఈయన పేరు రామారావు. ఈయన పేరు రామారావు అని నాకు తెలియదు. మా ఫ్రెండ్ మరి రామారావు కదా అంచేత నేను లోపల ఉన్నాను. ఓ రామారావు అన్నాను. అంట్లో ఇతన్ని పిలిచాను అనుకున్నాడు. లోపలికి వచ్చాడండి ఈయన. మా ఫ్రెండ్ని నేను పిలిచాను, ఇద్దరు రామారావు పేర్లే. లోపల రాగానే మొహం చాలా బాధపడుతున్నట్టుగా, హర్ట్ అయిపోయినట్టుగా, ఏమండి రమ్మన్నారా అని బాధపడిపోతున్నాడు. ఏంటి ఎక్కడో మనకి తేడా వచ్చేసింది ఏంటి అనుకున్నాను నేను. ఇంతకీ తేడా ఏంటంటే, ఏంటంటే మరి మా ఓన్ రామారావు రమ్మన్నాను. నా పేరు రామారావు అని నన్ను పిలిచారు, ఇప్పుడు వచ్చాను. ఆ పిలవడం కొంచెం గట్టిగా ఓయ్ అన్నాను కదా, తెలియకపోవడం తను అనుకుని అది నాకు డ్రగ్. అది హర్ట్ అయిపోయాడు అంటే ఈజీలీ అఫెండెడ్, చిన్నదానికి కూడా హర్ట్ అయిపోవడం. అప్పుడు స్టాప్సియాగ్రియా 200 వేసాను. వేస్ట్లోకి అతనికి ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఆ పెయిన్ తగ్గిపోయిందండి. దానికోసం వచ్చాడు. వచ్చి 15 రోజుల తర్వాత మీకు ఎలా ఉందండి అని ఫోన్ చేశాను. పెద్ద ఆయన చాలా గౌరవం అది. మరి ప్రెస్టేజ్ ఉంటుందండి స్టాప్సియాగ్రియాలో.
ఎలా ఉందండి అని అంటే, నాకు జబ్బు చేయని క్రితం ఎలా ఉండేదో అలా ఉందన్నాడు. డాక్టర్కి అంతకంటే కావాల్సిన మాట ఏముంటుందండి? నాకు జబ్బు చేయని క్రితం ఎలా ఉంటుందో అలా ఉందాను. చాలా సంతోషం. చాలా కాలం ఒక 7, 8 సంవత్సరాలు వాడానండి. ఎక్కువ అప్పుడప్పుడు శాప్సాగ్రి ఒక 3 డోసులు పడి ఉంటదేమో, 4 డోసులు అన్నాళ్ళలోను. చాలా బాగా తగ్గిపోయింది. చాలా బాగుంది ఆరోగ్యం. ఒక్క సన్నివేశం శాప్సాగ్రి వేయించిందండి. మా వాడి పిలుపులోకి సేమ్ అదే పేరుతో లోపలికి, అదే పేరు కదా లోపలికి వచ్చాడు. అసలు ఫీల్ అయిపోయిన మొక్క నాకు కనపడదు. దాంతో వేసుకున్నాను. శాప్సాగ్రి వేసుకుని తగ్గిపోయింది. ఆ సందర్భం లేకపోతే శాప్సాగ్రి అని పట్టుకోవడం కొంచెం లేట్ అయ్యేది. సన్నివేశమే అక్కడ టక్ మన పట్టించింది ట్రక్కని. ఈవిడ చూడండి. ఈవిడ ఏంటంటే ఒక స్ట్రక్చర్ అండి. స్ట్రక్చర్ అంటే ఇలా ఒక ఒక రింగ్ లాగా నొక్కేస్తుంది అనమాట. రెక్టల్ స్ట్రక్చర్ చాలా ఇబ్బంది కదండి మరి. రెక్టం అనే గొట్టం, వాసన వచ్చే గొట్టం, అది ఇలాగ రౌండ్గా నొక్కేసింది అనుకోండి ఎలా ఉంటది? మలాసేం బిగిసిపోయింది. దాంతో ఏమిటంటే ఆ రెక్టల్ స్ట్రక్చర్ కి థియోసినామినం వేశారండి. ఈ థియోసినామినం అని ఒక మందు ఉంది. ఆ మందు స్కార్ టిష్యూని కరిగించేస్తుందండి. స్కార్ టిష్యూ అంటే ఇప్పుడు పొంగు జల్లాక మచ్చల మచ్చల్లా వచ్చేస్తాయి, పెచ్చిలాగా. పొంగు జల్లిన తర్వాత నల్ల మచ్చలు వచ్చేస్తే మొక్కమానికి వెంటనే పలస్టల్లా తట్టి వేసి తగ్గిపోతాయండి. వెంటనే పడాలి, పలస్టల్లా తట్టి ఒక 2 డోసులు 3 డోసులు పడితే ఆ మచ్చలు పోతాయి. థియోసినామినం వేసినా పోతాయి. థియోసినామినం 6 వేసారు మ్యాథ్స్ గారు. మదర్ టింక్చర్ కూడా రాయొచ్చని చెప్పారండి. మంచి అసలే దొరకవు అని కూడా ఇసుక్కున్నారు. అంచేత ఏమిటంటే ఇక్కడ ఈవిడికి రెక్టల్ స్ట్రక్చర్ అనమాట ఉంది. ఆ రెక్టల్ స్ట్రక్చర్ తగ్గిపోయింది థియోసినామినం తోటి. ఈ ఆవాల్లో ఉంటుందండి ఇది. ఆవ నూనె అది రాసినా సరే ఆ స్ట్రక్చర్ అనమాట. ఈ కుర్రాడు పాపం పుట్టుక నుంచే క్యాట్రాక్ట్ కళ్ళు. అయితే మనిషిని బట్టి వేసారు అంతే, కుర్రాడు యొక్క స్వభావం దాన్ని బట్టి. ఏంటి ఆ స్వభావం అంటే మానసికంగా ఎదుగుదల లేదు. దాంతో వాడు పిరికోడు. మెడ మీద అది గొంతుకు టాన్సిల్స్ వాడు, మెడ మీద గ్లాండ్స్ వాపులు అవి ఉన్నాయి. ఆ మూడు చూసి చైల్డిష్ గా ఉన్నాడు. కొంచెం ఎదిగినా ఆ వయసు తగ్గ తెలివితేటలు లేవు. దానివల్ల బెరాటే కాబట్టి అన్నం వేశారు. వయసులో క్యాటరాక్ట్ డిజాల్వ్ అయిపోయింది కంప్లీట్లీ. రాబస్ట్ హెల్త్ అచీవ్డ్. మనిషి కూడా ఎదుగుదల అది బాగుంది. ఇంకా అది కాన్స్టిట్యూషనల్ గా నప్పిన మందు పడితే చాలా మేలు చేస్తుంది మనిషి. డార్ఫిష్నెస్, మెంటల్ అండ్ ఫిజికల్, టిమిడిటీ, తిరిగితనం, గ్లాండ్స్ ఎనర్జీ ఇవి తీసుకున్నారు. ఇవి మొత్తం ఓవరాల్ టేబుల్ అన్నమాట. ఇవి కేసెస్ మీకు పెడతాను నేను, చూడండి. అందరికీ నమస్కారం. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాం గో బ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.